గుడ్ డే ఎవ్రీవన్. సే గుడ్ డే ఎవ్రీవన్. ఓకే, ఈ క్యాంపస్లో ఇంచుమించు 3 ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి, 4 నడుస్తున్నాయి. ఒకటి కేవీ, ఒకటి ఎలిమెంటరీ స్కూలు, ఒకటి హాస్టల్, ఒకటి ఎంఈఓ ఆఫీస్, మోడల్ ప్రైమరీ స్కూల్ అనకాపల్లి. ఇన్నున్నా కానీ చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నారు, వినండి. ఆ క్రెడిట్ ఇక్కడ ఉండే అడ్మినిస్ట్రేటర్స్కి సంబంధించింది, అలాగే వాళ్ళకి సపోర్ట్ చేసే స్టాఫ్కి సంబంధించింది. నేను మార్నింగ్ నుంచి సార్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు, నాకు కనెక్ట్ అవ్వలేదు. కానీ ఆయన ఎంతూజియాజము అటెండ్ అయ్యి మీకు మెసేజ్ ఇచ్చేంత వరకు కూడా ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నం ప్రతి అడ్మినిస్ట్రేటర్కి అవసరం. రియల్లీ గ్రేట్ సార్. అలాగే ఎప్పుడు చూసినా కానీ టీచర్లు ఎప్పుడు ఏదో ఒకటి క్లాసుల్లో చెప్తూనే ఉంటారు. వాళ్ళ హార్డ్ వర్క్కి అది నిదర్శనం. ప్రతి టీచరు కూడా ఏదో రకంగా పిల్లలకి ఏదో ఒక రకంగా ఎడ్యుకేట్ చేయడానికి, వాళ్ళకి అన్ని పాఠాలు కంప్లీట్ చేయడానికి మాత్రమే ఇక్కడ ప్రతి టీచరు నేను స్ట్రైవ్ చేయడం అనేది నేను చూశాను. వెరీ గుడ్. అలాగే పిల్లలు కూడా టీచర్స్, చెప్పని టీచర్స్, చెప్పే టీచర్స్ అందరూ మీకు ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా వినియోగించుకోవాలి. వచ్చిన టైం అంతా కూడా ఇక్కడ వినియోగించుకోండి. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత మీ టీచర్లు ఎలా ఉన్నారు, తర్వాత మీరు భవిష్యత్తులో ఏమవుదాం అనుకుంటున్నారు, నేను టీచర్ని అవుదాం అనుకుంటున్నాను అని ఒక ఆన్సర్ మీ దగ్గర నుంచి వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే చిన్నప్పుడు మీ టీచర్లు చాలా బాగా మీకు పాఠాలు చెప్పారని అర్థం. మీకు భవిష్యత్తు అంతా కూడా బాగుండాలని, చాలా మంచి లీడర్స్గా లేకపోతే మంచి జాబ్స్లో సెటిల్ అవ్వాలని, మీ అందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంబీఓ అనకాపల్లి మేడం చక్కగా మాట్లాడి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చక్కగా మా అందరికీ ఇవ్వడమే కాకుండా మా టీచర్స్ అందరూ బాగా చెప్తున్నారని చెప్పారు. ధన్యవాదాలు. ఎందుకంటే మా టీచర్స్ అందరినీ బాగా చెప్తున్నారని చెప్తే ఫస్ట్ సంతోషించవలసి. మా టీచర్స్ గురించి ఎప్పుడు నేను అందరికీ చెప్పుకుంటాను, కానీ ఇప్పుడు నాకు నా ఎదురుగా మా టీచర్స్ అందరూ చక్కని టీచర్స్ అని చెప్పారు. ఈ రోజుకి నాకు ఈ భోజనం చాలు.